వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో చెత్త సమస్యను 15 రోజుల్లో శాశ్వతంగా పరిష్కరిస్తామని కూటమి నాయకులు చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మత్స్యకార అభివృద్ధి చైర్మన్ కొల్లు పెద్దిరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పట్టణంలోని స్మృతివనం ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ ఖాళీ ప్రదేశంలో చెత్త వేయాలని నిర్ణయించారు. తాత్కాలిక 15 రోజుల పాటు పట్టణంలో సేకరించిన చెత్తను ఇక్కడికి తరలించాలని నిర్ణయించారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం గుర్తించిన స్థలాల్లో ఏదో ఒక చోట కంపోస్ట్ యార్డ్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సైట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఆ సైట్ కూడా పర్మనెంట్గా అక్కడికి డంపింగ్ చేస్తాం. ఇది జనరల్గా ఓసూరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మున్సిపాలిటీకి ఏదో మున్సిపాలిటీ పర్పస్ గురించి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది ఈ సైట్. ఇప్పుడు ఓసూరు పండిగారి గారితో కూడా నేను మాట్లాడాను. ఊటీలో ఉన్నారు ఆయన జనరల్గా. ఓసూరు పండిగారి గారితో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఆయనకి ఇలాగ ఒక 10 రోజులు కోఆపరేట్ చేయండి బాబు. 10 రోజుల తర్వాత ఎంత చెత్త వేస్తే అంత చెత్త కూడా మళ్ళీ రీడంప్ చేయించేస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఉంచకుండా ఇప్పుడు ఎందుకంటే ఎమర్జెన్సీగా బాగా మా దోమలు అయ్యి బాగా ఎక్కువైపోయి ఇళ్ళ దగ్గర కొట్ల కింద చెత్త ఉండిపోవడం వల్ల టౌన్ అంతా చాలా అల్కల్లోలంగా ఉంది. దీని విషయంలో మీరు కూడా కోఆపరేట్ చేయాలంటే తప్పనిసరిగా చేస్తామంటే 10 రోజులు 15 రోజుల్లో మీరు ఎంత తొలిగారో అంత మళ్ళీ తీయించేసి తర్వాత కొంచెం పార్క్ కూడా డెవలప్మెంట్ చేయించి పెట్టండి అని చెప్పారు. తప్పనిసరిగా పార్క్ కూడా డెవలప్మెంట్ చేస్తాం. అవసరంగా ఫాదర్ విగ్రహం గురించి కూడా ఏదో చెప్పారు. అవసరం అది కూడా పెడతాం, ఇబ్బంది ఏమి లేదు. ఆ విధంగా చేస్తామని చెప్పాం. కనుక ఫండికర్ గారు కూడా 100% ఒప్పుకున్నారు. కనుక ఇప్పుడు ఈవేళ నుంచి ఇక్కడ చెత్త ఒక 10-15 రోజుల పాటు ఇక్కడ చెత్త వేసి ఆ తర్వాత మన ఈ లోపల సైట్ వచ్చేస్తుంది కదా. ఆ సైట్ వచ్చిన వెంటనే ఇక్కడే తోలించేస్తాం కూడా మళ్ళీ అక్కడికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పెట్టేసి మళ్ళీ అక్కడికి తోలించేస్తాం. కనుక ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ చెత్తకి శాశ్వత పరిష్కారం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని సందర్భంగా చెప్తున్నాం. ఏ చిన్న నాటి తీసుకున్నా అన్నీ కూడా ఇది చేస్తాం, ఇబ్బంది ఉండదు. సుమారు 40% మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు వస్తున్నాయని, క్యాన్సర్ నివారణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్డులోని శ్రీ గౌతమి నర్సింగ్ హోంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2వ బ్యాచ్ 50 మందికి మొదటి విడత హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. 15 సంవత్సరాల వయసు పైబడిన వారికి మన జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ వేస్తారని అన్నారు. ఈ వ్యాక్సినేషన్లో ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా 300 మందికి వ్యాక్సిన్ చేయిస్తామని, ఇది ప్రైవేట్గా వేయించుకుంటే ఒక్కొక్కరికి 12,000 అవుతుందని, తాము ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. లయన్ డాక్టర్ నిరుపమ, లయన్ డాక్టర్ కొంపెల్లి గోపీనాథ్ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే క్యాన్సర్ నుంచి విముక్తి కలిగించవచ్చును. అందువల్ల 14 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఇంజక్షన్ కంపల్సరీగా చేయించుకున్నట్లయితే క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ 14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చేయించుకోవాలి. లయన్స్ క్లబ్ వారు ఉచితంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాటి మనస్ఫూర్తి భారతదేశంలో అత్యధిక లేడీస్ బాధపడుతున్న వ్యాధి క్యాన్సర్ వ్యాధి ఏదైనా ఉందంటే అది గర్భాశయ క్యాన్సర్. ఆ క్యాన్సర్ ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బాలికలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ చేయాలనే తలంపుతో మన కేంద్ర ప్రభుత్వం మొదలెట్టింది. సో 14 ఏళ్ల బాలికలకు వాళ్ళు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ చేస్తున్నారు. సో మేము లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వం ఎలాగా కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల పిల్లలకి చేస్తుంది కాబట్టి మనం 15 ఏళ్ల పై పిల్లలకి చేస్తే వాళ్ళని ప్రభుత్వం ఇప్పుడు చేయదు. కాబట్టి వీళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి చాలా ఉపయోగం. సో దీన్ని 12,000 రూపాయలు మినిమం అయ్యే ఖర్చుతో లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ కూడా వితరణ చేసుకుని మరి మంచి కార్యక్రమం చేస్తున్నారు. చేయించుకున్న వాళ్ళందరూ కూడా దీని యొక్క ఉపయోగాన్ని ఇప్పుడు తెలుసుకుని ఇంకా ఎక్కువ మంది దీన్ని తొందరగా చేయించుకునేలాగా మీరు అందరూ దీన్ని తెలియజేయవలసిందిగా మరి లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తున్నాం. ఇది పెద్ద మనకంత సీరియస్నెస్ లేదు. ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని బట్టి మనకు తెలుసుంటే గర్భాశయ క్యాన్సర్ వాళ్ళు పడే ఇబ్బందిని మనం అసలు తలుచుకోలేం. సో ఇది చాలా మంచి కార్యక్రమం. ఎక్కువ మందిని చేయడానికి అందరూ కూడా దాటిన బాలికలకి 300 మందికి మేము హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నాం. అంటే ఇది ప్రైవేట్ మార్కెట్ లో ఎవరైనా చేయించుకుంటే కనుక 3 డోసులు కలిపి 12,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్కరికి. అలాగా మేము 300 మందికి మేము చేస్తున్నాం సార్. అది సుమారు 36 లక్షల రూపాయల ప్రాజెక్ట్ భీమవరంలో మేము చేస్తున్నామని మీకు చెప్పడానికి. ఇది ఇండియన్ లైన్స్ లో మొత్తం ఇండియాలో
ప్రతి లయన్స్ క్లబ్ ఇలాగా మేము 15 సంవత్సరాలు దాటిన అమ్మాయిలందరికీ మా ఇండియన్ లయన్స్ మేము చేస్తున్నాం అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు పర్మిషన్ ఇచ్చింది. వారి పర్మిషన్ మేరకే మేము ఈ ఇండిషన్ చేస్తున్నాం అండి. ఫస్ట్ విడత 100 మందికి ఫస్ట్ డోస్ అయిపోయిందండి. నిన్నటి రోజున రెండో డోస్ ఇచ్చామండి. ఈ రెండో బ్యాచ్ 100, దాంట్లో ఫస్ట్ డోస్ గా ఈ రోజు మేము మొదలు పెడుతున్నాం అండి. మా భీమవరం లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అది కూడా మీకు దృష్టిలోకి ఉండే ఉంటాయి. ఇలాగా మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే కారణం మా లయన్స్ పెద్దలు, లయన్స్ మెంబర్స్, దాతలు సహకారంతో మేము ఈ రోజున చేస్తాం. ఈ రోజున ఈ క్యాంపు ఇక్కడ రెండో విడతలో రెండో బ్యాచ్ లో 50 మందికి డాక్టర్ గోపీనాథ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. వారు చేతుల మీదుగా 50 మందికి ఇంజక్షన్ ఈ రోజున కవచం, క్యాన్సర్ కవచం అని అందరికీ తెలియదు. 50 మందికి 14 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది ఒక క్యాన్సర్ కాజింగ్ వైరస్. జనరల్ గా అందరికి ఇది సర్వైకల్ క్యాన్సర్ కాజింగ్ వైరస్ అని తెలుసు. ఇది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తో పాటుగా వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, పెనల్ క్యాన్సర్, ఓరోఫెరింజల్ క్యాన్సర్, ఇలా రకరకాల క్యాన్సర్ కి కారణమయ్యే వైరస్. మనం ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కి ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, ఇండియాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దీన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఇది సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్. అంటే ఆడవాళ్లలో ఇది సెకండ్ అంటే కామన్ క్యాన్సర్. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. సో ఇది చాలా కామన్. సంవత్సరానికి సుమారుగా 1,30,000 మంది ఆడవాళ్లలో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. వరల్డ్ బర్డెన్ చూసుకుంటే 1/4 అంటే 100 మంది గర్భాశయ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళలో 25 మంది ఇండియాలోనే ఉంటున్నారు. సో మన దేశంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ బర్డెన్ చాలా ఎక్కువ. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అవగాహన లేకపోవడం. ఇలాంటి క్యాన్సర్ ఒకటి ఉంటుందని తెలియదు. ఇప్పటికి కూడా ఇంకా చాలా మందికి దీని ఒక వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయొచ్చని చాలా మందిలో అవగాహన లేదు. బట్ డెవలప్డ్ కంట్రీస్ లో తీసుకుంటే అందరిలోనూ ఈ హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన ఎయిమ్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ అనేది దీన్ని అవగాహన పబ్లిక్ లో పెంచి రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని అరికట్టాలన్నది ప్రయత్నం. దీనిలో భాగంగా ఈ రోజు లయన్స్ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి చాలా మందికి ఫ్రీగా, అంటే ఇది మెయిన్లీ చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. కాస్ట్ ఒకటి ఇండియాలో చాలా ప్రాబ్లం, అందువల్ల చాలా మంది వేయించుకోవట్లేదు. లయన్స్ క్లబ్ వాళ్ళు దీన్ని ఫ్రీగా ఇస్తారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.20 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాదాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,68,68,980 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వై భద్రాజీ తెలియజేశారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 141 గ్రాముల బంగారం, 3 కేజీల 111 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు ఈవో వేండ్ర తినాద్రావు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ సిటీలో క్యారియర్ ఏసీల తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్, డేటా సెంటర్లను ఆకర్షించడమే కాదు వాటి తయారీ వ్యవస్థనే నిర్మిస్తున్నామని స్పష్టీకరణ. వెలిగొండ టన్నెల్లో రాత్రంతా ఉండి లైనింగ్, బెంచింగ్ పనులను పరిశీలించిన నిమ్మల రామానాయుడు, కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి. రామోజీరావు చనిపోయినందున మార్గదర్శి కేసు కొట్టేయాలంటూ ఈనాడు కిరణ్ కోర్టును అడగడం సిగ్గుచేటు, మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి. నర్సాపురంలో స్మృతివనం ప్రదేశాన్ని పరిశీలించిన కూటమి నాయకులు, పట్టణంలో చెత్త సమస్యను 15 రోజుల్లో శాశ్వతంగా పరిష్కరిస్తామన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.